హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, నూతన ఆర్థిక విధానం 1991 లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సరి అయినటువంటి వాటిని గుర్తించడము చూద్దాము. ఆర్థిక వృద్ధి రేటు పెంచడం, సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి ఉపాధి విస్తరణ, ఇంకా వెనుకబడిన అభివృద్ధి చెందిన ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను తగ్గించి ప్రాంతీయ సమానత్వం సాధించడం, ఇంకా పేదరికపు రేఖ దిగువ ఉన్నటువంటి జనాభా తగ్గించడం. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్, భారతదేశం ప్రపంచీకరణ దిశగా చేపట్టినటువంటి ముఖ్య చర్యలు ఏమిటి? రూపాయి బహిష్కరణ, విలువ సవరణ, రూపాయి పరివర్తనం, దిగుమతుల సరళీకరణ, వివిధ దేశీయ ఉత్పత్తి రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, బహుళజాతి కంపెనీలను విశేషంగా ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా భారతదేశం ప్రపంచీకరణ దిశగా చేపట్టిన ముఖ్య చర్యలు. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయిన స్టేట్మెంట్స్ ఏమిటి చూద్దాము. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వపు కోశ సమానత్వాన్ని పునరుద్ధరించి సరళీకరణ దిశగా ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు నూతన ఆర్థిక విధానం ఉద్దేశించబడినది. ఇంకా పరిపాలనలో పారదర్శకతను పాటించడం అని కూడా నూతన ఆర్థిక విధానంలో ఇమిడి ఉంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏమిటి? సరి అయిన స్టేట్మెంట్స్ ఏమిటి? సరి అయినటువంటివి ఏంటంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంతర్గత మరియు బాహ్యపరమైనటువంటి అంశాలను నూతన ఆర్థిక విధానం ప్రభావితం చేసింది. 1991లో నూతన ఆర్థిక విధానాన్ని అనుసరించేందుకు చెల్లింపులలో అసమతౌల్యం ప్రధాన కారణమైంది. ఇవి రెండు కూడా సరి అయినటువంటి ఆప్షన్సే. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. సరి అయినటువంటి వ్యాఖ్యను గుర్తించండి చూద్దాము. సరి అయినది ఏంటంటే, నూతన ఆర్థిక విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 1991 జూలై 24వ తేదీన నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఇదొకటి సరైనటువంటి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా నాటి కేంద్ర ప్రభుత్వ ఎజెండాకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏమిటి చూద్దాము. లైసెన్సింగ్ విధానాన్ని తక్షణమే సమూలంగా సంస్కరించడం, విలువ ఆధారిత పన్నులు ప్రవేశపెట్టడం, వ్యయంతో కూడుకున్నటువంటి ఇన్వెంటరీలను తగ్గించుకొనుట, వడ్డీ రేట్లను తగ్గించుట. ఇవన్నీ కూడా 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా నాటి కేంద్ర ప్రభుత్వ ఎజెండాకు సంబంధించి సరైన వాక్యాలన్నమాట. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయిన స్టేట్మెంట్స్ ఏమిటి చూద్దాము. ప్రపంచీకరణ వల్లనే సరళీకరణ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన అంశం. ప్రపంచీకరణ లాగానే సరళీకరణ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన అంశం. నెక్స్ట్, ప్రపంచీకరణ, ఆర్థిక జాతీయవాదం అనేవి ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి రెండు ప్రధాన శక్తులు. ఇవి రెండు కూడా సరైన స్టేట్మెంట్సే. నెక్స్ట్ వన్, నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సరి అయినటువంటి వాక్యాలను గుర్తించడము, ఉత్పత్తిని, వస్తువుల ఎగుమతిని పెంపొందించడం, విదేశాల నుండి తీసుకున్నటువంటి రుణ పరిమాణాన్ని తగ్గించడం, విదేశీ పెట్టుబడిదారులను, బహుళ జాతి సంస్థలను ప్రోత్సహించడం, ఇంకా దేశంలో మొత్తం ఆర్థిక వ్యవహారాల ప్రక్రియను ద్విగుణీకృతం చేయడం. ఇవన్నీ కూడా సరైనటువంటివి.
నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్థిక సరళీకరణ లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సరి అయిన వాక్యాలను గుర్తించడం. సామ్యవాద తరహా సమాజ స్థాపన అనే పేరుతో అధికార బృందంచే ఆర్థిక వ్యవస్థలో విధించబడినటువంటి నియమ నిబంధనలను తొలగించడం. మార్కెట్ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థను స్థాపించుట. ఇంకా దేశంలో పెట్టుబడిదారులకు సానుకూల మార్కెట్ పరిస్థితులను సృష్టించుట. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ వన్. ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి. సరి అయినటువంటి స్టేట్మెంట్స్ని గుర్తించడం. ఫిబ్రవరిలో ప్రారంభించబడినటువంటి సరళీకృత విదేశీ మారక ద్రవ్య రేటు నిర్వహణ, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ను నూతన ఆర్థిక సరళీకరణ ప్రక్రియలో ఒక ప్రధాన ఘట్టంగా పేర్కొనవచ్చు. ఈ పథకం ప్రకారం ఎగుమతిదారులకు విదేశాల నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే ఇతరులకు తమ విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్ రేట్ల ప్రకారం అమ్ముకునే స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. ఇవి రెండు కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్, కింది వాటిలో సరి అయినది ఏమిటి? సరి అయినటువంటివి ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం అనేది 1973. ఇది సరైనటువంటిది. 1991 నూతన ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా భారత సెక్యూరిటీల ఎక్స్చేంజ్ బోర్డు చేపట్టినటువంటి ముఖ్యమైన చర్యలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏమిటి? సరైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి? ఆన్సర్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వ్యవహారాలపై నియంత్రణ, ఫార్వర్డ్ ట్రేడింగ్పై నిషేధం, బ్రోకర్స్కు మూలధన సంబంధమైనటువంటి నియమాలు. ఇవన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని జతపరచండి. చూద్దాము. ఫస్ట్, ఆర్థిక సౌభాగ్యం. ఇది ఆర్థిక విస్తరణ లేదా పెరుగుదల ప్రయాణం. నెక్స్ట్, తిరోగమనం. సౌభాగ్యం నుండి మాంద్యానికి మల్లటం. ఇంకా ఆర్థిక మాంద్యం అనేది ఆర్థిక సంకోచం లేదా తగ్గుదల ప్రమాణం. నెక్స్ట్, పునరుజ్జీవనం, పురోగమనం. పునరుజ్జీవనం లేదా పురోగమనం ఇది మాంద్యం నుండి సౌభాగ్యానికి మల్లడం. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఆర్థిక మాంద్యంకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఏమిటి? సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏమిటంటే ఆర్థిక మాంద్యం దశలో శ్రామికులలో నిరుద్యోగిత అధికంగా ఉంటుంది. ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు డిమాండ్ అల్పస్థాయిలో ఉంటుంది. ఇంకా ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించని ఉత్పాదక శక్తి అధిక ప్రమాణంలో ఉంటుంది. ఇవన్నీ కూడా సరైనటువంటివి. నెక్స్ట్, కింది వాటిలో సరైన క్రమంను గుర్తించండి. సరి అయినటువంటి క్రమాన్ని గుర్తించడం. మాంద్యం, పునరుజ్జీవనం, సౌభాగ్యం, విజృంభణ, తిరోగమనం. ఇవన్నీ కూడా సరైన క్రమం. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన స్టేట్మెంట్స్ను గుర్తించడం. చూద్దాము. ఇక్కడ ఏంటంటే అంశం పునరుజ్జీవనం దశకు సంబంధించి మనం చూద్దాము. సరైనవి ఏంటంటే వస్తువులకు డిమాండ్ పెరగడంతో వస్తూత్పత్తి కూడా పెరుగుతుంది. ధరలు పెరగడం ప్రారంభించి వేతనాలు, వడ్డీ రేట్లు, లాభాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగి జాతీయ ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది. ఈ దశలో ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్సే. నెక్స్ట్, కింది ఏ దశలో స్టాక్ మార్కెట్లో షేర్లు, బాండ్ల ధరలు పెరగడంతో పాటు వస్తు సేవల ఉత్పత్తి, ప్రజల ఆదాయాలు, వినియోగ సేవలు పెరుగుతాయి? అది ఏ దశలో? ఆప్షన్ 2, సౌభాగ్య దశలో. సౌభాగ్య దశలో. ఈ కింది ఏ దశలో అతి సంపూర్ణోద్యోగిత సంభవిస్తుంది? అది ఏ దశలో? ఆన్సర్ ఆప్షన్ 4, విజృంభణ దశలో. నెక్స్ట్, స్టాక్ మార్కెట్లలో బాండ్లు, షేర్లు హెచ్చుగా అమ్మడం, బ్యాంకులు
రుణాలను తగ్గించడం, ధరలు తగ్గడం మొదలైనటువంటి లక్షణాలు ఏ దశకు చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 తిరోగమనం దశకు చెందుతాయి. నెక్స్ట్ కింది వాటిలో ఏ దశను దయనీయమైనదిగా వర్ణించవచ్చు? అది ఏ దశ? ఆన్సర్ మాంద్యం. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలోని వ్యాపార కార్యకలాపాలలో ఈ కింది ఏ దశను తీవ్రమైన విస్తరణ దశగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ విజృంభణ దశను. నెక్స్ట్ కింది వాటిలో ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక వ్యవస్థలో సంభవించేటటువంటి మార్పులకు సంబంధించి సరైన వాక్యను గుర్తించండి. సరి అయినటువంటి వాటిని గుర్తించడము వడ్డీ రేట్లలో తరుగుదల, ధరల ప్రతి ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వర్తక పరిమాణంలో తగ్గుదల, బ్యాంకుల పరపతి సంకోచం, వేతనాలలో లాభాలలో తగ్గుదల. ఇవన్నీ కూడా ఆర్థిక మాంద్యం సమయంలో ఆర్థిక వ్యవస్థలో సంభవించే మార్పులకు సంబంధించి సరైనటువంటివి. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యాన్ని ప్రేరేపించిన అంశాలు ఈ కింది ఏ దశలో శక్తి విహీనం అవుతాయి? ఆన్సర్ పునరుజ్జీవనం అనే దశలో. నెక్స్ట్ ద్రవ్య ప్రవాహంతో కలిగే మార్పులే ఒక ఆర్థిక వ్యవస్థలో సౌభాగ్యానికి మాంద్యానికి మూల కారణమని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు? ఆప్షన్ 2 హార్ట్రే. నెక్స్ట్ షిప్పింగ్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 3 1992లో. నెక్స్ట్ మన దేశంలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి ప్రైవేట్ మరియు విదేశీ భాగస్వామ్యాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏమిటి? ఆప్షన్ 3 రాకేష్ మోహన్ కమిటీ. నెక్స్ట్ వ్యాపార చక్రాలను వివరించేందుకు వేగత్వరణ సూత్రంను ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 3 హిగ్స్. నెక్స్ట్ ప్రపంచీకరణ వలన ఈ అంశం వేగతరమైనది. ప్రపంచీకరణ వల్ల పెట్టుబడి అనే అంశం వేగతరం అయినది. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సరళీకృత ఆర్థిక విధానమును ప్రవేశపెట్టుటకు ముఖ్య కారణం ఏమిటి? ముఖ్య కారణం ఏంటంటే ఆప్షన్ 2 విదేశీ మారక చెల్లింపు సమస్య. నెక్స్ట్ సరళీకృత ఆర్థిక విధానాలు పెంచినవి. ఆప్షన్ 1 ఎగుమతులు. నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దిగువ వాటిలో ఏ రంగాలు కలిగి ఉన్నాయి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దిగువ వాటిలో ఏ రంగాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాన్ని. నెక్స్ట్ వన్ ఎల్పిజి అభివృద్ధి నమూనాను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 3 పివి నరసింహారావు గారు. నెక్స్ట్ ప్రపంచీకరణ అంటే ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశీయ ఆర్థిక వ్యవస్థ సమీకరణ కావటం అని అర్థం. నెక్స్ట్ నూతన ఆర్థిక విధాన లక్ష్యం దిగువ వాటిలో దేనిగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రభుత్వ రంగ పాత్ర తగ్గించుట అని చెప్పవచ్చు. నెక్స్ట్ సంస్కరణల కాలంలో అసంఘటిత రంగంలో సాలుసరి ఉద్యోగితాభివృద్ధి రేట్ ఎంత? ఆప్షన్ 2 తగ్గినది. నెక్స్ట్ ప్రైవేటీకరణ ప్రక్రియను ఆచార్య పీటర్ డ్రక్కర్ వీరు ఏ గ్రంథంలో ప్రస్తావించారు? ప్రైవేటీకరణ ప్రక్రియను ఆప్షన్ 2 ది ఏజ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అనే గ్రంథంలో ప్రస్తావించారు. నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్లో పబ్లిక్ రంగ సంస్థలను ఎప్పుడు ప్రైవేట్ పరం చేయడంతో ప్రైవేటీకరణకు ప్రాచుర్యం లభించింది? అది ఏ సంవత్సరంలో? ఆన్సర్ ఆప్షన్ 2 1980 సంవత్సరంలో. నెక్స్ట్ భారతదేశంలో నూతన ఆర్థిక విధానాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఆప్షన్ 3 1991లో. నెక్స్ట్ 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టే నాటికి జీడిపిలో ద్రవ్యలోటు ఎంతగా ఉంది? ఆన్సర్ 12.5%గా ఉంది. నెక్స్ట్ 1991లో ఆర్థిక మాంద్యం నుంచి భారత్ను గట్టెక్కించడానికి ఐఎంఎఫ్ ఎంత రుణాన్ని అందించింది? ఆన్సర్ $7 బిలియన్ అందించింది. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణలకు ముందు కాలంలో 1980 నుంచి 1990 ఈ మధ్య భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్
5.2%. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణల తరువాత 1990 నుంచి 2000 సంవత్సరం మధ్య భారత జీడిపి వృద్ధి రేటు ఆన్సర్ ఆప్షన్ 4 5.8%. నెక్స్ట్ ఆర్థిక సంస్కరణలకు ముందు 1981 నుంచి 1991 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి వార్షిక సగటు వృద్ధి రేటు ఆన్సర్ ఆప్షన్ 3 3.1%. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.